ఆరిహ పం గం బం ఏరోబిక్ జిమ్నాస్టిక్. ఆసియా ఛాంపియన్షిప్లో తొలి స్వర్ణం భారత్కు అందించింది. ఇది చారిత్రాత్మకమైన విజయం. ఈ ఈవెంట్లో తొలి భారతీయురాలుగా రికార్డుకెక్కింది. ఈ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలుగా రికార్డుకెక్కింది. 10వ ఆసియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఫిలిప్పైన్స్లో జరిగాయి. ఆగస్టు 4 నుంచి 7 వరకు జరిగాయి. 11 దేశాలు 400 పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మొదట ఈ గేమ్ గురించి తెలుసుకుందాం. ఏరోబిక్ జిమ్నాస్టిక్ గేమ్ సంగీతానికి అనుగుణంగా వేగవంతమైన నిరంతర కదలికలతోటి జంప్ చేస్తూ ఫ్లెక్సిబుల్గా బ్యాలెన్స్డ్గా బాడీని కంట్రోల్ చేసే విధంగా ఈ జిమ్నాస్టిక్ చేస్తారు. దీంట్లో 3 విభాగాలు ఉన్నాయి: డిసిప్లిన్, ఎగ్జిక్యూషన్, ఆర్కెస్ట్రా. డిసిప్లిన్ అంటే ఒక కష్టమైన మూవ్ చేయటం. ఎగ్జిక్యూషన్ అంటే ఆ మూవ్ను పర్ఫెక్ట్గా చేయడం. ఆర్కెస్ట్రా అంటే సంగీతానికి అనుగుణంగా చేయడం. వీటన్నిటికి కలిపి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ మూవ్స్ని ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారో వారికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. వారిని విజేతగా నిలుస్తారు. ఈ టోర్నమెంట్ ఫైనల్లో ఆర్హాకి ఆర్కెస్ట్రా 8650 పాయింట్లు, ఎగ్జిక్యూషన్ 7600 పాయింట్లు, డిసిప్లిన్ 2850 పాయింట్లు వచ్చాయి. టోటల్గా 19100 పాయింట్లు వచ్చి మొదటి స్థానంలో నిలిచింది. రెండో ప్లేస్లో థాయిలాండ్కి చెందిన కొనోరి కోపిట్ మాలి మరియు మూడో స్థానంలో జపాన్కి చెందిన మహిరో కిమ్ నిల్చున్నారు. ఆసియన్ ఏరోబిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్లో సీనియర్స్ విభాగంలో ఆరిహాకి తొలి స్వర్ణం వచ్చింది. ఇండియాకి కూడా 2022, 2024లో పోటీ పడినప్పటికీ 4వ స్థానంలో వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించుకొని ఈసారి స్వర్ణం సాధించింది.